శ్రీమన్నారాయణ నారాయణ శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. నారాయణ నారాయణ. దైత్య గురువు శుక్రాచార్యుడు శివారాధన చేయుచున్నారా? కాదు కాదు, శివారాధన చేయుట లేదు. వీరు ఏదో ఆలోచనలో మునిగి ఉన్నారు. ఓం నమః శివాయ. ఆయన నోట అవశ్యము శివనామము వెలువడుతున్నది. కానీ మనస్సు ఏదో సమస్యలో ఇరుక్కొని ఉన్నది. ఓం నమః శివాయ. అందుకే ముఖముపై నిరాశాభావము అలముకొని ఉన్నది. నారాయణ నారాయణ. నడు నారద, వెళ్ళి అది తెలుసుకొనిదము. దైత్య గురువు శుక్రాచార్యుని బాధ ఏమిటో పద. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. నారాయణ నారాయణ. దైత్యగురు శుక్రాచార్య, నారదుని ప్రణామములు స్వీకరించండి. చెప్పు, ఏం ప్రయోజనమునకై వచ్చినావు? నారదునికి సదా ఒక్కటే ప్రయోజనముండును దైత్యగురు, అదే పరులహితము. పరులహితము, లోక కళ్యాణము కొరకే పరమపిత బ్రహ్మదేవులు నన్ను ఉత్పన్నము చేసినారు. మా హితము కోరి వచ్చినావా? కానీ నాకు నీ సహకారము అవసరం లేదు. కానీ దైత్యగురు, తమరి ముఖమందు ఆవరించిన చింత తమ మనము నుండి ఉద్భవించినది కదా. అది నా మనసును కూడా బాధపెట్టినది. ఇట్టి స్థితి యందు కూడా నేను తమరికి సహాయపడజాలనా? నీవు దేవతల శ్రేయోభిలాషివి దేవర్షి నారద. నీ కుటిలత్వము నాకు బహుబాగా తెలియను. నీ మందహాసము వెనుక దాగియున్న మోసము, కపటము, ద్రోహచింతన అన్నియును చూడగలను. నీవు దేవతల హితైషివి. దైత్య గురువుకు నువ్వేమి సహాయము చేయగలవు? వెళ్ళిపోయి ఇక్కడి నుంచి. కానీ దైత్యగురు, నారద, నీవు మా క్రోధాగ్నిని ఇంకా అధికముగా ప్రజ్వలింపచేయవచ్చినావా? దానవుల అంతముతో దేవతల మనసులకి సంతోషము కలుగలేదా? నిన్ను పంపినారు మమ్ము పీడించుటకు. దేవతలు తమని అజేయులమను కూర్చున్నారా? నిన్ను పంపినది పరాజిత దానవుల గురువుని అపహాస్యము చేసేందుకా? కాదు దైత్యగురు, కాదు. తమరు భ్రమపడినారు. తమరి క్రోధము ఎండుటాకుల వలె త్వరితముగా అగ్నిని రాజేయుటలో తోడ్పడును. ధైర్యమును తొందరగా కోల్పోయిదరు తమరు. తమ రోషమును ప్రదర్శించే తొందరలో తమరు ఇతరుల సద్భావనాపూర్వక మాటలు వినుటకు సిద్ధముగానే ఉండరు. నారాయణ నారాయణ. ఇందుకు ఆశ్చర్యము కాదు, దుఃఖము కలుగుతున్నది. నారద, నీవు వచ్చిన చోటికి వెనువెంటనే తిరిగిపో, లేదంటే అనర్థము వాటిల్లును. ఇంకా ఇచ్చటికి వచ్చి నీ అశుభ ఛాయతో ఆశ్రమ వాతావరణమును ప్రదూషితము చేయకు. ప్రదూషితమా? నారాయణ నారాయణ. ప్రదూషితము చేయుట కూడానా? ఇది ఇంతకు పూర్వము స్వచ్ఛముగా ఉంటే కదా. ఇచ్చటి వాతావరణము ముందు నుండే ప్రదూషితమైనది. దీనిని ఇంకా అధికముగా ప్రదూషితము చేయుట ఎవరికి సాధ్యం? నారద, ఏమన్నావు నీవు? మా ఆశ్రమ వాతావరణము ప్రదూషితమైనదా? లేదంటే మరి శుద్ధము స్వచ్ఛమైనదా? ఇచ్చట క్రోధజ్వాలలు ఎగిసిపడును. ఇచ్చటి వాతావరణము శుద్ధముగా ఎటులుండును. ఇచ్చట దేవతల సదాశయమును విరోధించి దానవులను ఉద్ధరించే యత్నము జరుగును. ఇక్కడి వాతావరణము స్వచ్ఛముగా ఎటులుండును దైత్యగురు. లేని దానిని ఉన్నట్లు గొప్పలు చెప్పుట, ఉన్న దానిని ఒప్పుకొనకపోవుట, ఇది కుటిలత్వము, దుష్ప్రవృత్తి, పతనాలను ఉత్పన్నము చేయదా? నారద, నేడు నీవు ఆవశ్యకతను మించి మాట్లాడుచున్నావు. కావచ్చును. అవసరం అనిపించియే ఆవశ్యకతను మించి అధికముగా మాట్లాడినాను. కానీ నేను చెప్పినదంతయు నిజమే చెప్పాను. ఇంకొక సత్యము తెలియండి దైత్యగురు. నారదుడు ఎచటికి వెళ్ళినను అతడికి శుభయోచనను, పరోపకార సందేశమునే తీసుకువెళ్ళును. అందుచే నేను, నాతో నా నీడ,
అశుభము కానే కాదు. ఇంకా నా వలన వాతావరణము కలుషితము కాదు. సత్యమేమంటే దైత్యగురు శుక్రాచార్య, యుగాలుగా నేను స్వర్గలోకమునకు వెళ్ళలేదు. అందుచే దేవతలు నన్ను తమ వద్దకు పంపే ప్రశ్న ఉత్పన్నము కాదు. ఇచ్చటికి నేనే స్వయముగా వచ్చినాను. నా అంతటా నేనే వెడలిపోయేదను. మరి వెళ్ళవెందుకని? వెడుతున్నాను, అవశ్యం వెళ్ళేదను. ఇంకొక సత్యము కూడా నన్ను వివరించి చెప్పనీయండి. మరి దుఃఖము, చింతలతో, క్రోధముతో పరమశివశంకరులను ఆరాధించినంత మాత్రమున పరమశివశంకరులు ఎప్పటికీ ప్రసన్నులు కాదు. ఇక తమరి బుద్ధి తమరికి తోడుగా ఉండి నా ఉపదేశమును వినగలిగే స్థితి ఎందున్నచో తమరి హితము కొరకు నేను ఒక్కటే చెప్పెదను. తమరు స్వయముగా పరమశివుని వద్దకు కైలాసమునకు వెళ్ళి వారిని దర్శించుకుని తమరి మనోవ్యథని వారికి చెప్పండి. తమరు శివారాధన చేసి అనేక సిద్ధులు ప్రాప్తించుకున్నారు. మరి కైలాసమునకు వెళ్ళేటందుకు సంకోచమెందుకు? నారాయణ నారాయణ. నారదుడు సరిగానే చెప్పినాడు. నేను నిస్సంకోచముగా పరమశివుల శరణలోకి వెళ్ళవలెను. కానీ వారు నన్ను చూచినంతనే క్రోధితులైనచో ఓం నమః శివాయ. ప్రణామం దేవర్షి. శుభమస్తు. దేవర్షి, తమకు కైలాసమునకు స్వాగతము. స్వాగతమా? కైలాసమునకు స్వాగతమా? నారాయణ నారాయణ. నందీశ్వర, ఇక పరమశివశంకరులు పార్వతీమాత లేనప్పుడు అటువంటప్పుడు ఈ శూన్య స్వాగతముతో మనసుకి ఆనందము కలుగదు. తమరు చింతించకండి దేవర్షి, వారు గగన విహారమునకు వెళ్ళినారు. ఇప్పుడే తిరిగి రావచ్చును. భృంగి, పరమశివశంకరులు పార్వతీమాత గగన విహారమునకు వెళ్ళినారని నాకు తెలిసిన నేను వారి దర్శనము గగనమందే పొందడివాడును. వారి దర్శనానికై తమరు ప్రతీక్షించవలే దేవర్షి. లేదు భృంగి, నేను ప్రతీక్షించే అవసరము లేదు. నేను వారిని గగనమునందే వెతకదను. నేను వెనువెంటనే వారిని కలియుట అతి ఆవశ్యకము. నారాయణ నారాయణ. పరమశివ శంకరులకు పార్వతీ మాతకి. ప్రభు, దేవర్షి నారదుడు తమ దర్శనానికై వచ్చినారు. ఇక ఇప్పుడిప్పుడే తమని వెతుకుటకు గగన మార్గమున వెళ్ళినారు. నారదుడిసటకు వచ్చినాడని మేము ఎరుగుదుము నంది. అతను ఎందుకు వచ్చినాడో అది కూడా మాకు తెలియదు. అందులకే చింతించవలసిన అవసరము లేదు. అంటే తమకు అంతా తెలిసియే నారదునికి దర్శనమీలేదా ప్రభు? సత్యమిదియే దేవి. మేము నారదుని కలిసి ఉంటే దేవదానవుల మధ్య ఒక క్రొత్త వివాదం ఆరంభమై ఉండేది. ఇక జగతి యందు మరలా అదే అశాంతి వ్యాపించేది. కానీ స్వామి, జయ జయ శివశంకర, జయ జయ పరమశివ. నా అపరాధమును క్షమించండి విశ్వేశ్వర. తమకొక విషయం నివేదించే ఉపస్థితుడనైనాను. తమరి ఈ భక్తుని పైన దయాదృష్టిని ఉంచండి ప్రభు. దయాదృష్టి నీపైన? నీవు మా నుండి దానవుల ఉద్ధరణకై ఆశ్వాసన మొడగవచ్చినావు. ఈ అసురులు నిర్బలులైన పెదప సర్వత్రా శాంతి నెలకొని ఉంది. ఆ శాంతిని భంగము చేసి దేవదానవుల మధ్య సంఘర్షణకు సూత్రధారుడు అవుదామనుకుంటున్నావా? దానవుల ఉద్ధరణతో సంఘర్షణ ఎలా కలుగును ప్రభు? ఇప్పుడు శుక్రాచార్యుని వంటి జ్ఞాని సముఖాన దానవుల ఉద్ధరణతో పరిణామము ఏమగునో అదీ స్పష్టముగా తెలియచేయవలెనా? దుష్ప్రవృత్తితో నిండిన అహంకారులు, కాముకులు, క్రోధులకి ఉద్ధరణ కలిగించినచో వారింక శాంతముగా కూర్చుని ఇందురా? ఉండరు. వారు స్వయముగా శాంతముగా ఉండరు, ఇంకా అన్య ప్రాణులను కూడా శాంతముగా ఉండనివ్వరు. మదాంధకారముతో వారు తమ శక్తిని దురుపయోగపరిచేందుకు ఎప్పుడూ వెనుకాడరు. వారిట్లు చేయుటతో, దుర్వ్యవహారముతో అశాంతిని ఎల్లడలా వ్యాపింపచేయుదురు. ఏమి దైత్యగురు, నీ కోరిక ఇదేనా? జగతిలో అశాంతి కావాలా? అశాంతిని ఎవరూ కోరుకొనరు పరమశివ. కోరుకొనెదరు. దైత్యులు సదా అశాంతిని కోరెదరు.
అటుల అశాంతిని కోరెడి వారి ఉద్ధరణ జరగకపోవడం నందే జగత్ కళ్యాణముండును. జగత్ కళ్యాణమును కాంక్షించేడి వారు దైత్యుల ఉద్ధరణాకాంక్షని ఎటుల కాంక్షించగలరు? అది ఎటుల ఉన్నను ప్రభు. దైత్యులు, దానవులు, అసురులు ఈ సృష్టి అభిన్న అంగములు. వారికి కూడా తమ వికాసము ఉత్కర్షలకు అవకాశము లభించవలె కదా. ఈ సృష్టి అభిన్న అంగములు కంకర, బండరాళ్ళు, ఇంకా కంటకములు కూడా, విషపూరిత హింసాత్మక ప్రాణులు కూడా సృష్టి యొక్క అభిన్న అంగములే. అయినచో వీటి ఉద్ధరణకి అవకాశం కల్పించవలెనా? ఉద్ధరణ వాస్తవమునకు జరగవలసినది సృష్టి కొరకు శుభము, కళ్యాణము చేయువారికి. అభిన్న అంగముల గొప్పదనము, వాటి యొక్క ఉపయోగము సదాశయములను బట్టి చూడవలెను శుక్రాచార్య. దానవులను ఉద్ధరించడం అనగా నిశ్చయముగా పృథ్వీపైన అశాంతిని ఉత్పన్నము చేయుటయే. అందుచేతనే మేము నీ ఆరాధనకు సమాధానమియ్యలేదు. మహేశ్వర, దైత్య గురువునై ఉండి కూడా నేను దైత్యుల హితమునకే ఏమీయూ చేయలేకుండచు ఇక నేను గురువున గుటిలో అర్థము ఏమియుండును మహేశ్వర? ఈ జగతి యందు నా జీవితము అనావశ్యకమో నిరర్థకమో అయినా దీనిని అంతం చేసి ఎండు మహాదేవ. ఇప్పుడే దీన్ని అంతమొందించండి. తమరు తమ పరమ భక్తుడు శుక్రాచార్యుని జీవితాన్ని ఇచటనే కైలాసమందు ఆహుతినియ్యండి. నన్ను సమాధి చేసి ఇయ్యండి. పిమ్మట తమరిని దైత్యుల ఉద్ధరణకు హితము కొరకు అనురోధించు వారు ఎవరు ఉండనే ఉండరు. అవును ప్రభు. ఓం నమః శివాయ, 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 ఓం నమః శుక్రాచార్య, శివాయ. నీవు నీ హఠయోగముతో మమ్ము ఉత్తేజితులను ప్రభావితులను చేయదల్చావా? నీకు తెలియదా ఏమి నీ ఈ ప్రయత్నము విఫలమగునని? కాదు పరమశివ, కాదు. తమరిని ఉత్తేజితులను చేసే దుష్టత్వము నేను చెయ్యలేను. అంతేగాక అటులు చేయగల సాహసము నా యందు లేదు. నేను తమ శుభకారకమైన నామమును స్మరించుచు నా జీవితం నీకు త్యజించెదను. ఈ జీవితమునకు ప్రయోజనమే లేనప్పుడు దీనిని అంతము చేయుట ఈ ఉత్తమం. ఓం నమః శివాయ, 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 ఓం నమః శివాయ. శుక్రాచార్య, ఓం నమః శివాయ. దైత్యుల అభ్యుత్థానమైన పిమ్మట వారెల్లప్పుడూ తమ హద్దుల యందే ఉండి తమ శక్తిని ఎప్పుడూ దురుపయోగపరచరని నీవు మాకు గనుక ఆశ్వాసననిచ్చినచో మేము నీ గురించి వారి గురించి తప్పక యోచించగలం. ఆశ్వాసన, ఆశ్వాసనయే కాదు విశ్వేశ్వర, నేను శపథపూర్వకంగా చెప్పగలను. దైత్యులు సదా తమ హద్దులలోనే ఉందురు. ఆలోచించు శుక్రాచార్య, వాస్తవమును దృష్టిలో ఉంచుకొని యోచించు. దైత్యరాజు జలంధరుడు నీ ఆజ్ఞని పాలన చేసినాడా? ఆ శుంభనిశుంభులు నీవశమందే ఉండినారా? ఇక హిరణ్యకశిపునితో నీవే స్వయముగా విసుగు చెంది ఉండలేదా? దుష్ట ప్రవృత్తి కల దైత్యులు ఒకమారు శక్తిని సంప్రాప్తించుకున్నారనినా ఎట్టి నియమము ఆదేశములను పాటించనే పాటించరు. వారి అహంకారము వారికన్నా ముందుగా పయనిస్తుంది. ఈ అనుభవం మాకే కాదు, నీకునూ కలిగినది. ఆ మాటకి దానవులే ఎలా? విష్ణు భక్తులు దేవతలపైన ద్వేష కారణమున స్వయముగా నీవే మారిపోవచ్చు. దుఃఖితుడవు కావలసిన పని లేదు. ఇదంతా జరిగిన పిమ్మట కూడా మేము నీ అనురోధముపై యోచన చేసేదం. ఇంకా బ్రహ్మ విష్ణువులను సంప్రదించి ఉచితమైనదేదో అది చేసేదం. శుక్రాచార్య, ఇప్పుడు నీవు నిరాశపడవలసిన ఆవశ్యకతయే లేదు. ఎందుచేతనంటే దానవుల ఆదిపురుషుడు ధనువు పృథ్వీపైన ప్రత్యక్షమగుటకు ఇప్పుడు అధిక సమయం పట్టదు. పాతాళము నుండి పృథ్వీపైకి వచ్చినంతనే అతను తన ఉపస్థితిని నీకు తెలియచేసేదని. అప్పుడు మా ఆదేశమును పాటించు బాధ్యత నీదే అగును. జయం, జయము మహాదేవా, జయము. పరమ శివశంకరులకు జయము, కైలాసపతి మహేశ్వరులకు జయము. తమరి ఆదేశము నేను పాటించదను.
అవశ్యము పాటించదు మహేశ్వర. దానవుల ఆది పురుషుడు ధనువు ఆగమన మార్గము సుగమము చేయుట తమరికి ఉచితము కాదు స్వామి. అటుల చేసి దేవతలకు మానవులకు కూడా తమరు సంకట పరిస్థితిని కలిగించినారు. దేవి పార్వతి, సంకటపూరిత ఈ స్థితియే నీకు శక్తిని పరీక్ష చేసుకుని అవకాశమును కలిగించును. అందుచేత నీవు జనకల్యాణ నిమిత్తము ఇప్పటి నుండి సిద్ధముగా ఉండవలెను.